హాయ్ వ్యూయర్స్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి వారం లాగా ఈ వారం కూడా మిమ్మల్ని మంచి వీడియోస్తో వచ్చాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలానే నా ఛానల్ మీకు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. 2024లో మనకి చాలా వెబ్ సిరీస్ చాలా మూవీస్ వచ్చాయి. చాలా చాలా మంది హిట్ అయినాయి, మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి, మంచి వ్యూషిప్ సంపాదించుకున్నాయి. అలాంటి వాటి నుంచి కూడా నాకు నచ్చినటువంటి 3 సిరీస్ ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆ 3 సిరీస్ మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది, మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటాయి. ఈ వీకెండ్లో మీకు ఆ 3 సిరీస్ ఏంటో చెప్పదలుచుకున్నాను. సో వీడియో లాస్ట్‌లో కూడా చూడండి. ఇందులో ఫస్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే హీరామండి. హీరామండి అనేది చాలా చాలా ఫేమస్ అయింది. చంద్రలేఖన్ సేని గారు ఆయన డైరెక్షన్ చేశారు. ఆయన సినిమాలు అంటే మనకు తెలుసు కదా, ఒక పొయిటిక్‌గా ఉంటాయి, ఒక ఆర్ట్ ఫామ్‌లా ఉంటుంది. ప్రతి సినిమా కూడాను, ఏ సినిమా చూసుకున్నా సరే. ఆయన ఫస్ట్ టైం నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేశారు. అదే హీరామండి. అసలు దీని యొక్క ఫోబియా కానీ, దీని యొక్క మాయ కానీ ఎలా ఉందంటే, మీరు ఒకసారి ఈ సిరీస్ చూసారంటే మాత్రం ఖచ్చితంగా ఎపిసోడ్కి కూడా మీరు మారిపోతారు. మిమ్మల్ని మీరు ఆ పాత్రను తీసుకెళ్ళిపోతారు. అంత ఎంగేజింగ్ సీరియల్ ఉంటుంది. కథ విషయానికి వస్తే ఇది అంతా కూడా 1920 సంవత్సరాలు జరుగుతుంది మన కరాచీలో. అప్పుడు మన పాకిస్తాన్ అండ్ ఇండియా రెండు కలిసి ఉన్నటువంటి ఒక సామాజికమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉన్న సినిమా ఇదంతా కూడాను. అప్పుడు తెలుసు మనకి స్వాతంత్రోద్యమం ఎంతో ఊపందుకుందో. ఆ టైంలో మనకి లేనటువంటి ఒక అన్సంగ్ సోల్జర్స్ కింద మనకి ఆ టైంలో ఉన్నటువంటి కరాచీలోని హీరామండి అనే ప్రాంతంలో ఉన్నటువంటి వేసప్ చేసినటువంటి కొంతమంది యువతులు ఎలా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది అన్నదే ఈ మొత్తం ఎంటైర్ వెబ్ సిరీస్ యొక్క ఉద్దేశం. వెబ్ సిరీస్ అంత ఎలా ఉంటుందని తెలుసు కదా, చంద్రలేఖన్ బన్సడి గారి మూవీస్ అంటే ఒక ఆర్ట్ ఫామ్‌లో ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే ఆ సెట్స్ కానీ, లేకపోతే ఆర్టిస్టుల యాక్టింగ్ కానీ, ఎస్పెషల్లీ మ్యూజిక్ పరంగా తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. చాలా మంచి వెబ్ సిరీస్. ఈ సిరీస్ అయితే మాత్రం మీరు 2024లో చూడకపోయేటైతే తప్పకుండా లేట్ చేయకండి. వేగంగా సిరీస్ అయితే మాత్రం ఫినిష్ చేయండి. ఎందుకంటే అప్‌కమింగ్ ఈ సంవత్సరంలో మళ్ళీ మనకు కొత్త కొత్త సిరీస్‌లు వచ్చేస్తుంటాయి కాబట్టి దీన్ని కానీ మిస్ అయితే మాత్రం తప్పకుండా ఇప్పుడే చూసేయండి. ఈ వీక్ అయితే మాత్రం ఈ సిరీస్‌ని మీరు చూసేటువంటి ప్లాన్ అయితే చేసుకోండి. చాలా మంచి సిరీస్. నేను చెప్తున్నాను, తెలుగులో కూడా సిరీస్ ఉంది కాబట్టి మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. పాటలు అండ్ వాళ్ళ యాక్టింగ్, డ్యాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. తర్వాత నేను చెప్పబోయేది స్క్విడ్ గేమ్. ఇది రీసెంట్‌గానే సిరీస్ 2 వచ్చింది. రీసెంట్‌గానే ఒక 2 వీక్స్ అవుతుంది సిరీస్ వచ్చి కూడాను. అయితే ఎవరైనా సరే ఇది ముందు చూడడానికన్నా ముందు సీజన్ 1 చూడండి. ఎందుకంటే సీజన్ 1 చూస్తేనే మనకి సీజన్ 2 అర్థమవుతుంది. సో సీజన్ 1 మెయిన్‌గా ఈ కథ విషయానికి వస్తే ఏమీ లేదు. ఆ కొరియన్ మూవీ. సో వాళ్ళ డ్రామా ఎంత బాగుంటుందో తెలుసు. సో వాళ్ళు తీసుకొచ్చిన చిన్న సస్పెన్స్ మూవీలా అని చెప్పుకోవచ్చు దీన్ని. సస్పెన్స్ చిన్న హారర్ కూడా ఉంటుంది. సస్పెన్స్ కమ్ హారర్ అనమాట. మెయిన్‌గా ఈ వెబ్ సిరీస్‌లోకి వచ్చి చూడండి అంటే కథ విషయానికి వస్తే ఏమవుతుందంటే, ఊరి మీద ఖాళీగా ఉండి అప్పుల బాధలో ఉన్నటువంటి కొంతమందిని ఒక సంస్థ పిక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. చిన్న గేమ్ ఆడి పిక్ చేసుకొని అలా వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేస్తుంది. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు ఆడేటువంటి చాలా చిన్న చిన్న గేమ్స్ అనమాట. కొరియన్ అక్కడ వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళ చిన్నప్పుడు ఆడుకునే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. గేమ్ అయితే చిన్నపిల్లల గేమే కానీ ఈజీగా ఉంటుంది, కానీ పనిష్మెంట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి గేమ్‌లో కూడా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని చంపేస్తారు. అలా అల్టిమేట్‌గా ఒక్కొక్కరు చేస్తూ ఉంటే అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఒక పైశాచికమైన గేమ్ ఎందుకు ఆడతారో మీకు తెలీదు. చివరి వరకు కూడా ఆ గేమ్ మన హీరో ఆడతాడు. ఆడిన తర్వాత ఆ గేమ్‌లో తను విన్ అవుతాడు. తనకు డబ్బొస్తది. అయితే కానీ అంత డబ్బు సంపాదించినప్పుడు కూడాను తను ఏమనుకుంటాడంటే, ఇంతమంది చనిపోగా వచ్చిన డబ్బు కాబట్టి ఆ డబ్బు మీద తనకి మమకారం ఉండదు. కాబట్టి గేమ్ ఎవరు ఆడారో వారిని ఎలాగైనా సరే పట్టుకోవాలి, వారిని చంపాలని తిరుగుతూ ఉంటాడు. సో అక్కడ మనకి సిరీస్ 1 ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ 2లో ఏమవుతుందంటే అక్కడి నుంచి అనమాట. అంటే వీళ్ళు ఎవరైతే వీడిని వెతుక్కుంటూ వెళ్తాడో అని చూస్తాడో వాడిని దొరుకుతాడు ఆఖరికి. కానీ అనుకోకుండా హీరో మళ్ళీ గేమ్‌లో మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత కూడా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అక్కడున్న జనాలు ఈయనకి సపోర్ట్ చేశారా లేదా, వాళ్ళందరినీ గేమ్‌లోకి తీసుకొచ్చాడా లేదా, మెయిన్ తను ఏదైతే అనుకుంటున్నాడో వాళ్ళని చంపగలిగాడా లేదా అన్నదే ఈ సీజన్ 2. సీజన్ 2 కూడా లిమిటెడ్ వెర్షనే ఉంది. జస్ట్ 7 ఎపిసోడ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ 7 ఎపిసోడ్‌లు మాత్రం చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. అంటే సీజన్ 1లో కూడా సేమ్ అవే గేమ్స్ కదా ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే గేమ్స్ కదా అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సీజన్ 1 వేరేగా ఉంటది. సీజన్ 2 వేరేగా ఉంటది. చాలా చక్కగా ఉంది సిరీస్ అయితే మాత్రం. మన నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తప్పకుండా ఈ సీరీస్ అయితే మాత్రం చూడండి. అండ్ మూడో సీజన్‌కొస్తే 3 బాడీ ప్రాబ్లమ్. అసలు ఈ టైటిల్ చూసారు కదా, ఒక సైంటిఫిక్‌గా ఒక థ్రిల్లర్‌లా అనిపిస్తుంది కదా. సో ఇది కూడా సేమ్ థ్రిల్లర్ జోన్‌లాగే వస్తది. కానీ ఇందులో బేసిక్‌గా విషయం ఏంటంటే అసలు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే ఇది ఒకేసారి 2 టైమ్ జోన్‌లో జరుగుతుంది.
సో ఆ టైం మనకి డార్క్ అనే వెబ్ సిరీస్ని చూసే ఉంటారు. ఆ వెబ్ సిరీస్లో అలాగైతే మనకి డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయో, ఇందులో కూడా సేమ్ అలాగే ఒక డిఫరెంట్ టైం జోన్స్ ఉంటుంది. ఎక్కడో పాతలో ఒక చైనీస్ అమ్మాయి చేసినటువంటి ఒక ప్రయోగం ఇప్పుడున్న సమాజాన్ని ఏ విధంగా అయితే అది అతలాకుతలం చేస్తుంది అన్నదే ఈ యొక్క సీజన్. ప్రతి ఎపిసోడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టైం లాగా చూపిస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కానీ క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. కానీ తప్పకుండా సీజన్ చూడండి, ఎందుకంటే ఎంగేజింగ్ ఉంటుంది. సీటేజ్లో మనకు కూర్చోబెడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు అది ఎందుకు అలా చేసింది ఆవిడ, ఆ టైంలో ఎందుకు ఆ చైనీస్ ఆవిడ చేసింది అన్నది తెలియకుండా మనకి ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని ప్రెజెంట్ ఉన్న తరం దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది. అండ్ మెయిన్గా ఇదంతా ఒక ఏలియన్ సంబంధించిన ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ కాబట్టి అసలు వాళ్ళు ఎవరు, అసలు దాంతో ఎందుకు జరుగుతుంది, అసలు ప్రీవియస్కి ఇప్పుడుకున్న సంబంధం ఏంటి, ఆ టైంలో ఎలా వీళ్ళు జాయిన్ చేశారు అన్నది ఈ వెబ్ సిరీస్ వచ్చి క్లియర్గా చెప్తాడు. అస్సలు అమేజింగ్గా ఉంటుంది. అసలు ఒక్క మూమెంట్ కూడా మీరు అసలు హెడ్ మూమెంట్ పక్క పెట్టుకోలేరు, ఎందుకంటే అంత ఎంగేజింగ్గా ఉంటుంది సిరీస్ అంతా కూడాను. సో మనకి ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, 3 బాడీ ప్రాబ్లమ్ అనేసి. ఇది తప్పకుండా కూడా మీరు చూడండి. ఈ మూడిట్లో నా ఫేవరెట్ అయితే మాత్రం హిరామ్ అండి, ఎందుకంటే స్పెషల్లీ ఇది ఒక ఇండియన్ సిరీస్. అట్ ద సేమ్ టైం చంద్రలీల బాన్సాలి లాంటి ఒక డైరెక్టర్ ఒక మంచి ఆర్ట్ ఫామ్ సీరియల్ తీశారు, అది కూడాను మన ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి ఒక సినారియో మీద కాబట్టి అసలు మనకు చాలా అందంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పాటలు కానీ, డ్యాన్స్ కానీ, సెట్స్ కానీ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. మీరు కానీ సిరీస్ చూస్తే మాత్రం తప్పకుండా చెప్తున్నాను, మీరు ఆ మాన్యువల్ నుంచి కానీ లేకపోతే ఆ ఆరల నుంచి కానీ మీరు బయటపడడానికి మీకు టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. నాకైతే ఒక వారంలో పట్టింది అందులో నుంచి బయట రావడానికి. అంత అమేజింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది హిరామ్ అండి. సో నా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఫస్ట్ హిరామ్ అండి చూడండి, ఆ తర్వాత నేను చెప్పిన మిగతా 2 సిరీస్లు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని విషయాల కోసం, మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి వీక్ కూడా మీకోసం నేను మంచి సిరీస్ని తీసుకొస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం.